కూడా పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ కూడా దీనిపైన యాడ్ చేయబడుతుంది. వీళ్ళందరిపైన గట్టి నిఘా ఉంచి వారికి ఇంతకుముందు వాళ్ళ సర్వే నెంబర్లో ఏ సర్వే నెంబర్లు ఉన్నాయని వాటిని గుర్తించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పినాము. వీళ్ళ ఆధార్ కార్డు ఆధారంగా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కూడా దీనిపైన ఏమేమైనా రిజిస్ట్రేషన్ అయినాయని కూడా గుర్తిస్తున్నాము. అంతేకాకుండా ఈ ప్రభుత్వ ఉద్యోగులపైన ఈ యొక్క దాడిని ప్రభుత్వ సంఘాలన్నీ ఖండించడం జరిగింది. దానికి రిటాలియేషన్గా ఇక నుంచి ఏ ప్రభుత్వ ఉద్యోగులు కూడా రెవెన్యూ వాళ్ళు ఏదైనా ఈ కట్టడాలు కూల్చడానికి పోయినప్పుడు ఖచ్చితంగా పోలీసు వారి యొక్క సహకారం తీసుకొని పోవాలని చెప్పేసి పై అధికారులు కూడా తెలియజేసినాము. ముఖ్యంగా మదనపల్లి పట్టణంలో జరుగుతున్నటువంటి నేరాల్లో ఎక్కువ భాగం భూ సమస్యలకు సంబంధించి ఉన్నాయి. ఈ మధ్య ఈ యొక్క పట్టణ పరిసర ప్రాంతాల్లో భూములకు ఎక్కువ ధరలు వచ్చినందువలన ఎక్కువ మంది భూమిని ఏ విధంగా కబ్జా చేయాలని చూస్తున్నారు. కొంతమంది ఒక టీం మూటా కూడా దీనిపైన ఉంది, దాన్ని కూడా గుర్తిస్తున్నాము. ఈ యొక్క అరెస్ట్తో తర్వాత ఈ యొక్క కేసుతో అందరికీ చెప్పేది ఏంటంటే, ఎవరైనా కానీ ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించుకొని ఎవరికైనా విక్రయించడానికి ప్రయత్నించిన ఎడల వాళ్ళపైన కఠిన చర్య తీసుకోబడుతుంది. అదేవిధంగా ప్రజలు కూడా చెప్పేదంటే, దళారులకి నమ్మి మోసపోకుండా ఆ యొక్క భూమిని కొనేటప్పుడు ఆ యొక్క భూమి యొక్క వివరాలు, దాని యొక్క పత్ర